హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పులిహోర. ఈ కొబ్బరి పులిహోరని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. తిరిగి దీనిలోకి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని దీనిలోకి సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయలోంచి సగం వరకు తీసేసుకొని వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ముందే వాటర్ ఏమి వేయకుండా ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మెత్తటి పేస్ట్ లాగా దీనిని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఎండుమిర్చి, ఈ పల్లీలు అనేవి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి పల్లీలు అనేవి మాడకుండా ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక దీనిలోకి 2 స్పూన్స్ వరకు తాలింపు దినుసులను కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కొబ్బరి పులిహోరని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి 5 నుంచి 6 వరకు మిరియాలను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలిపేసుకోండి. ఈ తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిని కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కొబ్బరి అనేది పచ్చివాసన పోయి పులిహోర అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇలా ఈవెన్గా కూడా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పులుపు కోసం 2 నిమ్మకాయల రసంని తీసేసుకొని వేసుకోండి. ఈ కొబ్బరి పులిహోరలో ఈ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని కూడా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ కొబ్బరి పులిహోర అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, పుల్లగా చాలా బాగుంటుందండి. దీనిలోకి చివరిగా కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఇలా పొడిగా చేసేసుకొని వేసుకోండి. రైస్ అనేది ముద్దలా కాకుండా ఉడికించుకునేటప్పుడు ఇలా పొడిగా ఉడికించుకుంటే పులిహోర అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి
బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ పులిహోరని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహోర అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కొబ్బరి పులిహోరని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి దీనిని, లేదా చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.